భావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోరా ధ్వనితో ఆయన స్తుతించుడి, బోరా ధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనూరి, పిల్లన గ్రోవులు చల్లగనూరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నింగిలు మృగగా రాజాదిరాజా నీవే వచ్చు వేళ. కుమారుడు మాత్రమే జ్ఞాపకం చేసుకున్నారు. యుక్త వయసు వచ్చింది తండ్రి, వివాహం చేయాలని ఉద్దేశించినప్పుడు తండ్రి ఇదిగో మా ప్రభా నాయన పెండ్లి కుమార్తెను మీరు ఏర్పాటు చేశారు. ఇదిగో మరి కొన్ని రోజుల్లో వివాహ కార్యక్రమం జరగనయ్యింది కనుక ముందుగా మా ప్రభా పెండ్లి కుమారునిగా అలంకరింప చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దైవజనుల సమక్షంలో, సంఘం సమక్షంలో, బంధువులు, మిత్రులు, శ్రేయదాసులు, గ్రామస్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా తండ్రి మీరే దీవించండి. ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా జరుగులాగా మీరు చూపించి నడిపించమని కోరుకుంటూ నేను ఇదిగో వచ్చిన వారికి దీవెనకరంగాను, నేను ఏర్పాటు చేసిన వారికి ఆశీర్వాదకరంగాను, ఇదిగో పెండ్లి కుమారుడికి అలంకరింప చేయబడుతున్నటువంటి వారికి మా ప్రభా మహిమకరంగాను జరుగులాగా కృప చూపించమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపింపచేస్తూ క్రీస్తు ప్రభుల వారి పరిశుభ్రం బట్టి ప్రార్థన విజ్ఞాపనములు మీకు సమర్పించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. గారికి ప్రత్యేకమైన వందనం చెల్లిస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో ఒక భాగాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయాన్ని మన మధ్యలో ఈ యొక్క సమయంలో నన్ను స్థలానికి ఆహ్వానించినటువంటి మరి యొక్క కుటుంబస్తులకు ప్రభు పక్షాన వందనాలు. నాకు ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి ప్రసాదయ్య గారికి ప్రభు పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైనా వాని పగలరా, వరదూతలైనా తండ్రి కృప కలిగిన దేవా, మహోన్నతుడా మీకు వందనాలు. మా ప్రియ అన్నయ్య గారు గంగజలం గారిని, మా పద్మ గారిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ప్రభువా బిడ్డలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. జ్యేష్ఠ కుమారుడు పవన్ కుమార్ని బట్టి నీకు వందనాలు. బిడ్డ ప్రభా ఇది నాన్న తండ్రి పెళ్లి కుమారుడిగా సిద్ధపరుస్తూ ఉంటుండగా సియోనులను మీరు ఆశీర్వదించండి. సమయలు తైలపు కొమ్ము తీసుకుని దావీదు మీద పోసి అభిషేకం చేసి ఆశీర్వదించినట్టుగా తండ్రి నీ దాసులు ప్రభువా తైలం పోసి బిడ్డను పెళ్లి కుమారుడిగా అభిషేకం చేస్తూ ఉంటుండగా సియోనులోండి ఆశీర్వదించమని నైనా ఇచ్చిన వాతావరణం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నైనా యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రులను ఆపి యుద్ధంలో విజయం ఇచ్చినట్టుగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యం నీ నామ మహిమ కొరకు జరిగినట్లుగా ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి వాతావరణం ఇచ్చి ఈ కార్యాన్ని ఘనంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థన చేసినాం పరమ తండ్రి. అభిషేకించారు. అట్టి రీతిగా ప్రభా పెండ్లి కుమారునిగా దైవజనుల సమక్షంలో మేము అభిషేకిస్తుండగా
నిత్యంగా తండ్రి మరి యొక్క కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. కనికరము కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో ప్రారంభించిన మొదలుకొని క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా నడిచినట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం పేరిట అతి వినత వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారునియు పరిశుద్ధాత్మ నామమున. కుమారుడు పవన్ కుమార్ బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి అని నీ యొక్క వాక్యంలో చెప్పబడిన రీతిగా తన కుమారునికి వివాహం చేయడానికి వారి చెందినటువంటి అవకాశం బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కనికరమ కలిగిన దేవా, దైవజనుల సమక్షంలో, సంఘం యొక్క సమక్షంలో, బంధువులు స్నేహితుల యొక్క సమక్షంలో పెండ్లి కుమారునిగా సిద్ధపరిచి ఉన్నాం తండ్రి. నిత్యంగా నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నీ బిడ్డపై ఉంచి జరగవలసిన కార్యక్రమం అంతటినీ కూడా ఈ స్వాధీనంలో ఉంచి ప్రారంభించడం మొదలుకొని అంచెం వరకు కూడా ప్రతి విషయంలోనూ క్రమంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా నడిచినట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని, ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కొక్కరిపై నీ ఆశీర్వాదం ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధనాన్ని బట్టి అతి వినతో వేడుకొంచెం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, కాపుదల తనలో ఉంచిన ప్రతి వారిపైనను, పెండ్లి కుమారుని పైనను, వారి తల్లిదండ్రులు పైనను, వారి యొక్క ఇంటి వారందరిపైన కూడా నీ కృప ఇప్పుడు నిరంతరము ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.
ఈ శుభదినమున నవదంపతుల దీవింపగదే శుభప్రదమునరా వధువు వరకు జంటలు చూడు వేళలకు నింపుడు కళ్యాణ క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. అర్థం చేసుకున్నామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మా దేవ, నీ పవిత్రమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ అనాది సంకల్పం చెప్పున భూమి మీద పిల్లలు కావాలని మీరు కోరుకున్నారు తండ్రి. ఆ క్రమంలో ప్రారంభ మానవుడైన ఆదాము మొదలుకుని నేటి వరకు కోట్ల మంది మనుషుల్ని మీరు పుట్టిస్తున్నారు తండ్రి. ఈ కార్యక్రమంలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగాను ఎంతో ఉన్నతమైనదిగాను మీరు ఎంచుకున్నారు తండ్రి. నాయన ఇదిగో నీ పిల్లలు గంగాచలం గారిని, పద్మావతి దంపతులను మీరు ప్రేమించి వారి గర్భాలు గుండా 2 బిడ్డలు మీరు అనుగ్రహించారు నాయన. అందులో నాయన కుమారుడు పవన్ను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన నీ యొక్క నామంలో తండ్రి బిడ్డకు వివాహం చేయాలని 20వ తారీఖున ఘనంగా జరగాలని మీరు నిర్ణయించారు తండ్రి. అందు నిమిత్తం నీ కుమారుణ్ణి పెండ్లి కుమారుడిగా సిద్ధపరిచే కార్యక్రమానికి మేమందరం చేరుకున్నాం తండ్రి. ఇదిగో నాయన నీ సేవకుల సమక్షంలో, బంధువుల సమక్షంలో, శ్రేయోభిలాసుల సమక్షంలో, గ్రామ ప్రజలందరి సమక్షంలో తండ్రి పవన్ని పెండ్లి కుమారునిగా సిద్ధపరుస్తుండగా నీ కృపను క్షేమాన్ని అనుగ్రహించండి. మీ దీవెనలు బిడ్డ మీద అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. గృహస్థ త్వరలో నీ కుమారుడు ప్రవేశించబోతున్నాడు గనుక తన గృహస్థ జీవన విధానాన్ని కూడా ఉన్నతంగా ఉండునట్టుగా మీ కృపను అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా జ్ఞానయుక్తంగా, మహిమకరంగా తండ్రి మీకు ఆశీర్వాదకరంగా జరగటానికి, ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మన మధ్యలో ఉన్న బ్రదర్ బి ప్రసాద్ గారు వచ్చి వినిపించాలని కోరుతూ. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమును అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినమున అతనికి బహు సంతోషకరము. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. కుటుంబీకులకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక దైవజనులు సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ ఎస్ ప్రసాద్ గారికి, అలాగే లూథరన్ మరి చర్చ్కు స్థానిక సంఘ కాపరిగా ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ సుధీర్ గారికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే బ్రదరు
సూర్యప్రకాష్ గారికి, బ్రదర్ విజయ్కి, అలాగే ప్రసాద్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కూడా వచ్చిన మీకు అందరూ కూడా నా నిండు వందనాలు. చాలా సంతోషం కదండి, చాలా సంతోషకరమైనటువంటి సభగా ఈ స్థలం ఉండటం చాలా సంతోషిస్తూ ఉన్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, అదే సమయంలో వివాహము చాలా సంతోషదాయకమైనదని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ సంతోష సమయానికంటే ముందుగా పెండ్లి కుమారుడిగా, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడం అన్నది దేవుని వాక్య ఉద్దేశ ప్రకారం మనము ఆలోచన చేసినప్పుడు ఇది చాలా దేవుని యొక్క ఉద్దేశం భూమి మీద జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘబద్ధమైనటువంటి మరి సార్వత్రిక సంఘమును వివాహము చేసుకొనడానికి ముందుగా ఆయన ఆ పెండ్లి కుమారుడిగా పరమునందు ఆయన సిద్ధపరచబడి పెండ్లి వధువుగా స్థానిక సంఘం అంటే క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి భూమి మీద వధువుగా సిద్ధపరచబడుతున్నటువంటి సంఘం అది నానాటికి కూడా పరివర్తన చెంది పరిశుద్ధపరచబడి మరి వరుడైన క్రీస్తును ఎదుర్కోవడానికి సంసిద్ధత కలిగి ఉండడానికి ముంగుర్తుగా వివాహం మనకి సూచనగా ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 11 వచనాల్లో నేను చదువుతాను వినండి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అని పైబట్టు నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన దాన్ని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జన్మల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయదు. దేవుని వాక్యాలను రక్షించిన మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించుచున్నాం కదండి. ఒక వ్యక్తి మరి క్రీస్తు ప్రభు ఎదుట ఎప్పుడు సంతోషభరితుడిగా మార్చబడతాడు అంటే ఆ రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభు బిడ్డగా క్రీస్తు బిడ్డగా తీర్చబడిన తరువాత తన హృదయంలో గొప్ప ఆనందాన్ని దేవుడు ఇచ్చినట్టుగా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారం ఆయన మొదటిగా రక్షణతో మరి బాబు మరి పవన్ కదా బాప్తిసం తీసుకున్నారు కదా, మరి సంతోషపరిచినందుకు ఆనందపరిచినందుకు దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, యెషయా గ్రంథం 35:10 అంటాడు, వారి తలల మీద నిత్యానందముండునుగా వారు ఆనంద సంతోషము గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపో కదా. దేవుడు మరి మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి ఆ వేదనను బాధను తీసివేసి సంతోషాన్ని కలగజేస్తాం. నిజంగా మరి పవన్ జీవితంలో కూడా ఇది చాలా సమయమైనటువంటి పరిస్థితి అని దైవ సేవకుడిగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మనము ఆనర్బుల్ చేయగలుగుతాము, అప్పుడే మన జీవితాలు సంతోషదాయకంగా మార్చబడతాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్య గ్రంథంలో మనం చూసిన మాటను బట్టి అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం కదా, కిరీటముగా మరి దేవుడు ఇవ్వబోచున్నటువంటి తన భార్యను బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞత చెల్లిస్తూ 20వ తారీఖు జరగబోచున్నటువంటి ఆ పరిశుద్ధ వివాహం ఘనంగా ఆశీర్వాదకరంగా మరి దేవుడే జరిగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మనకులో దీవించును గాక. ఈ పద్మ గారు బైబిల్ గ్రంథంలో షోలంబీతి ఉంటుంది. తన కుమార్ సొలొమోను యొక్క వివాహం చేసినప్పుడు సియోను కుమార్తెలారా అనగా సంఘములో దివారాత్రంలో ప్రార్థించే వారిని ఆయన అంటారు, సియోను కుమార్తెలారా వేంచేయుడి, మా ఇంటికి రండి, ఇదిగో సొలొమోను అంటే నా కుమారుడికి వివాహ దినాన్ని పెట్టిన కిరీటము చూడుడి అని అందరినీ ఆహ్వానించినట్లుగా మరి గంగాచలం గారు అలాగే పద్మ మరి సంఘంలో ఉన్న వారందరినీ కూడా తొందరలేక్షలు పడదా ముగింపు ప్రార్థన. కుమారుడిదిగో ప్రభువా మరి గంగాచలం గారికి అదేవిధంగా పద్మ గారికి ప్రేమతో అనుగ్రహించిన ప్రథమ కుమారుడిదిగో ప్రభువా పవన్ కుమార్ బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. మరి ఇదిగో ప్రభువా
మరొక ప్రాముఖ్యమైన దశలోనికి నీ కుమారుడు నడిపించుచున్న విధానమును బట్టి దేవా నీకే వందనాలు తెలియపరుచుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభు వివాహ వ్యవస్థ, ఇదిగో ప్రభు అన్ని వ్యవస్థల కన్నా ఇదిగో ప్రభు చాలా అతి ప్రాముఖ్యమైన వ్యవస్థ తండ్రి. ఇదిగో ప్రభు మరి ఈ సమయం అందు నాయన ఒక అడుగు ముందుకు వేస్తుండగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ శుక్రవారం ఇదిగో తండ్రి పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో కూడా నీవే నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాతావరణం ఇదిగో ప్రభా అనుకూలముగా లేదు తండ్రి, మంచి వాతావరణం అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో దేవా మరి నీ యొక్క దీవెనలు, అదేవిధంగా కుటుంబ సభ్యుల దీవెనలు, దైవ సేవకుడి యొక్క దీవెనలు ఇదిగో ప్రభా నీ కుమారుడు అదేవిధంగా నీ కుమార్తె మీద బలపరచబడమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ వివాహ కార్యక్రమం మొదలుకొని ఇదిగో ప్రభు అదేవిధంగా రిసెప్షన్ కార్యక్రమం వరకు కూడా ఇదిగో ప్రభు నీ క్షేమం ద్వారా నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇక్కడ చేరువున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించి నీ కృపలు బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభు పవన్కి అదేవిధంగా పవన్కి కాబోయే భార్య బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ఇరువురు ఎల్లవేళల సంతోషంతో సమాధానంతో జీవించిన ఆయన నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఉంటారని సెలవిచ్చిన గొప్ప దేవుడు నీవే గనుక నాయన. వీరి కుటుంబం ఇదిగో ప్రభు వర్ధిల్లి నీలో అభివృద్ధి పొందే గొప్ప భాగ్యము కలుగుచ్చేయమని, మన ముఖ్యముగా వారి కుటుంబాన్ని ఇక్కడ చేరువన్న అందరినీ దీవించి ఆశీర్వదించమని, మన ముఖ్యంగా పెళ్లి కుమారుడికి సిద్ధపరచబడిన కుమారుడు పవన్కి, పెళ్లి కుమార్తెకి సిద్ధపరచబడుతున్న నీ ప్రియ కుమార్తెకి ఇదిగో ప్రభు ఎల్లవేళలా నీ తోడు నీ నీడ కృమ్మరించమని, ఈ దిన దీవెతో మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీ కుమారుని అభిషేకించి ఆయన మరి పరమందున్నటువంటి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఆయన దీవిస్తూ కుటుంబాలు ఇరుపక్షాలను కూడా ఏమైనా దీవిస్తూ నాయన ఇక్కడికి వచ్చిన వారందరి పైనను ఇరుపక్షాల కుటుంబముల పైనను నీ కృప ఇప్పుడు నిరంతరము ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మొట్టమొదటిగా తల్లిదండ్రులు వచ్చి వారిని పూలతో ఇంకెవరో నూనె కానీ పసుపు కానీ ఇలాంటివి ఏం పట్టినాకండి, ఇక్కడ ఆ పువ్వులు ఉన్నాయి, వాటితో వచ్చి అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం చేయడానికి ప్రార్థన చేస్తున్నాం. దైవజనుల సమక్షంలో, బంధువులు, స్నేహితుల సమక్షంలో నడిపిస్తుండగా మీరే అధ్యక్షులు వహించి సమస్తము నీ నామపై మద్దతు జరగడానికి మీకు దయచేసి యేసుక్రీస్తు నామమున అధిపతి వేయించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి.